Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను యాంకర్ పవన్. ఈరోజు మనం సందిగ్ధం మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? గుడ్, బాగుందాం. మీరు చాలా బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఓకే, నార్మల్గా అంటే ట్రైలర్లో స్టార్టింగ్ డైలాగ్ ఒక కొండ మీద ఊరుంది, ఆ ఊరు ఉన్నట్టే ఎవరికి తెలియదు అంటారు. బట్ టీజర్లో ఏమో డాక్యుమెంటరీ తీద్దాం అనుకొని ఇద్దరు వెళ్తారు, నార్మల్గా నిహాల్ బ్రోను అండ్ వేరే హీరోయిన్. బట్ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక షార్ట్, అదే షార్ట్ ట్రైలర్లో కూడా పెట్టారు. సంథింగ్ ఏమొచ్చి పడిపోయింది అంటారు, అంటే సంథింగ్ ఏమైనా బ్లాక్ మ్యాజిక్ కానీ అట్లా ఏమైనా ఉందా? అంటే టైం దాటితే వెళ్ళలేమని కూడా మీరే చెప్పారు ఆ ట్రైలర్లో డైలాగ్. అలాంటిది ఏమి ఉండదు సార్, బట్ ఆ ఊరు వెళ్ళడానికి ఫెసిలిటీస్ ఏముండదు. ఓకే, అదైకంటే బాగా బ్యాక్ డ్రాప్ విలేజ్ టైప్ అది. ఓకే, ఈవెన్ స్ట్రీట్ లైట్ కూడా లేని, సో అది కొండ మార్గం అంటే ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు ఎలా చెప్పారంటే సంథింగ్ చీకటి దాటితే టైం దాటితే అంటే మీనింగ్ అదే కదా, వెళ్ళామనగానే ఆ షార్ట్ చూపించగానే ఇంకేదో ఉంది. సినిమా చూస్తే తెలుస్తుంది సార్ అది ఏముంది అనేది. అంటే ఇప్పుడు రివీల్ చేయకూడదు అది. సో ఆ రూట్ పరంగా అయితే డేంజర్ అది ఉంటుంది, కానీ ఆ విలేజ్కి ఆ క్యారెక్టర్కి కంపల్సరీ ఒక లింక్ అనేది ఉంది. అక్కడ ఒక డైలమా ఆడియన్స్ ఫేస్ చేస్తారు కంపల్సరీ. సో అట్లా 4 క్యారెక్టర్స్కి 4 డైలమా సిచ్యువేషన్స్. ఎక్కువ ఏజ్డ్ వాళ్ళు చచ్చిపోతారంటే ఆ సినిమాలో, ఆ సీన్లో అంటే చాలామంది చంపేసినట్టు అలా చూపించారు కదా, ఏజ్డ్ వాళ్ళు చనిపోతారు అని. అంటే సినిమాలో కొంతమంది చనిపోతారు, అదే ఒక age వాళ్ళే group. చనిపోతారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక ఏజ్ గ్రూప్ అలాగంటూ ఏం లేదు స్పెసిఫిక్. అలాగంటే ఏం లేదు. అలాగంటే అంటే ఒక డైలాగ్లో అమ్మాయి ఎప్పుడు వచ్చుద్ది అనగానే మన బ్రో హీరోయిన్తో వచ్చేది ఉందిగా, అదొక డౌట్ వచ్చింది. అంటే ఆ డైలాగ్ చెప్పగానే వీళ్ళిద్దరు ఎంట్రీ ఉంటుంది ఈ అనుకుంటా. 4 క్యారెక్టర్స్ వేరు వేరు ప్లేసుల్లో ఉంటారు సార్, వేరు వేరు ప్లేసెస్ కానీ స్టోరీ ఈ 4 క్యారెక్టర్స్కి లింక్ అయ్యే నడుస్తుంది స్టోరీ. లింక్ అయిన నడుస్తుంది. ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది డైలమా. ఓకే, అమ్మాయి ఫ్రేమ్లో ఒకలా కనిపిస్తుంది, హీరోయిన్ గారు లైవ్లో ఒకలా ఉన్నారు చూడడానికి. ఇంకా ఆ మూవీలో 2-3 వేరియేషన్లు ఉంటాయి సార్. అమ్మాయి ఓకే, 2-3 వేరియేషన్స్ ఈస్ దేర్ నా. ఎంతమంది వేస్తారు, ఎంతమందిని వేస్తారు? మారే बहुत लोगों को इट्स संदिग्धम वॉच मूवी फिर पता चलेगा. ఓకే, అర్జున్ బ్రో నార్మల్గా యాక్షన్ కానీ అంటే బాడీ లాంగ్వేజ్ కానీ చూసేసరికి బాగా మీది. నిహాల్ బ్రో, సారీ నిహాల్ బ్రో, ఫస్ట్ నేనే చెప్పా కన్ఫ్యూజ్. నిహాల్ బ్రో అంటే మీ క్యారెక్టరైజేషన్లో యాక్షన్ సీన్ అంటే విలన్ గారితో ఒక షాట్లో పడేసే సీన్ కానీ యాక్షన్ బాగా సెట్ అయినట్టుంది. లవ్ ఎక్కువ ఉంటుందా, యాక్షన్ ఎక్కువ ఉంటుంది? అంటే మీ క్యారెక్టర్లో అర్థం కాలేదు సార్. లవ్ ఎక్కువ ఉంటుందా, యాక్షన్ ఎక్కువ ఉంటుందా? రెండు ఉంటుంది. రెండు ఉంటుంది. ఓకే, ఆ లవ్ వల్లనే యాక్షన్ వస్తుంది. లవ్ వల్లనే, అప్పటిదాకా ముందు యాక్షన్ లేదు, అప్పుడు ముందు యాక్షన్ ఉండదు. అంత కూల్ చూడడానికి అలా అనిపిస్తుంది, కొంచెం వైల్డ్. ఓకే, అర్జున్ బ్రో మీరు ఎంతమంది వేస్తారు? నేను ఎంతమంది వేయలేదు పోయి, నన్నే చాలా మంది వేసేస్తారు. మిమ్మల్ని చాలా మంది వేసేస్తారు. చూసారు కదా మీరు దాంట్లో. అది చూసాం. ఈవిడ కూడా వేసేస్తారా, చంపేస్తారా? అదే చంపేస్తారా? నేను కరెక్ట్గా అడిగాను. దాంట్లో మీరు చూసారు కదా, అది చూసిన తర్వాత నన్ను చాలా మంది వేసేస్తారని చెప్తున్నా మీకు. ఓకే, సాంగ్ చూసిన తర్వాత సాంగ్ చూసిన కామెంట్స్ లో చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టారు. సాంగ్ అని చెప్పాలి, నేనైతే సీన్ అనుకున్నాను. అందుకే మిస్కమ్యూనికేషన్, కానీ ఆ సాంగ్ చూసారు కదా, దాని తర్వాత చాలా జనాలందరూ బాగా వేస్తున్నారు అని అంటున్నాడు ఆయన చెప్పి. ఓకే, జనాలందరూ బాగుంది అని మీరు కూడా స్టార్ట్ చేశారు కదా. నేను ఇంకా స్టార్ట్ చేయను. హీరోయిన్ జీ, యువర్ క్యారెక్టరైజేషన్ పర్టికులర్ కీ పాయింట్ హుడ్ యూ చూస్? యువర్ క్యారెక్టరైజేషన్ మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? ఈ క్యారెక్టర్ में कौन सा अब क्यू पॉइंट जो कैरेक्टर के लिए एक्सेप्ट करे ना, कौन सा सीन सुन के एक्सेप्ट करे? Actually, when sir give me a narration Okay. of the story, so that character is like my character, like I am very straightforward, bold, and strong decision maker. So this in this film, my character name is Kalyani. She also like this only. तो दैट्स व्हाई आई लाइक दिस कैरेक्टर कि सर मुझे तो करना है, मैं तो ऐसी ही हूँ. या
డైరెక్టర్ గారు చాలా వరకు వచ్చే సినిమాల వైజ్ చూసుకున్నా సరే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లా. మీ సినిమాలో ఈ సీన్ కూడా అంటే స్టార్టింగ్ కానీ ఇంటర్వెల్ కానీ ఆర్ క్లైమాక్స్ కానీ ఈ సీన్ కూడా బాగా ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారు. మీరు అది ఐ మీన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కానీ అది చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద కానీ ప్రాంప్టర్లో కానీ చూస్తున్నప్పుడు మరి బొమ్మ బ్లాక్ బస్టర్ ఈ సీన్ అనిపించిన సీన్ అంటే ఏదని చెప్పొచ్చు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే రొటీన్ ఆన్సర్ అని అనుకోవద్దు. ఓకే. ఈవెన్ ఫైట్స్ చేసేటప్పుడు కానీ లేదు కొన్ని సీన్స్ చేసేటప్పుడు కానీ ప్రతి మూమెంట్ ఆఫ్టర్ ఎడిట్ చూసుకున్నాక నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఓకే. సో పలానా స్పెసిఫిక్ సీన్ అని చెప్పడానికంటూ ఏమీ లేదు. కంప్లీట్ ఆల్ ఓవరాల్గా ఆడియన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తాడు. ఓకే. ఆడియన్ ఇబ్బంది పెట్టే అంత టైం డ్యూరేషన్ కూడా కాదు మాది. 2 గంటలన్నర సినిమా కూడా కాదు. జస్ట్ 100 minutes. ఏం చెప్పాలనుకున్నామో ఈజీగా ఆడియన్కి అర్థమయ్యే విధంగా చెప్పాం సినిమా. బట్ 100 minutes అంటున్నారు, స్ట్రైట్ ఓటీటీకైనా రిలీజ్ చేయొచ్చు. పర్టికులర్గా థియేటర్ అని ఎందుకు చూస్ చేసుకున్నారు రిలీజ్ చేయడానికి? అదే సార్, నేను అనేది ఏంటంటే మా టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. యాజ్ ఎ డైరెక్టర్గా నేను అండ్ యాజ్ ఎ టీమ్ ఆల్సో సేమ్. అది ప్రూవ్ చేసుకోవడం కోసం మేము ఒక స్టెప్ వేసాం. అది స్టెప్ కొంచెం రాంగ్ స్టెప్ అయినప్పటికీ అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది, బడ్జెట్ ఎక్కువైపోయింది. అయినా కానీ మిడిల్ డ్రాప్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా వరకు అలా మిడిల్ డ్రాప్లు అవుతూనే వచ్చినాయి. అలాగ అవ్వకూడదు. మనం ఏదైతే అనుకున్నామో అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. నేను కూడా ఒక డైరెక్టర్ అని జనాలకు చెప్పుకోగలగాలి నేను. సో ఆ ఫీల్తో చేశాను కాబట్టి కంపల్సరీ ఆడియన్స్కి చూపించాలి అనే ఎయిమ్తోనే నేను థియేటర్కి తీసుకెళ్ళాను. ఓకే. నిహాల్ గారు, ఛాలెంజింగ్ సీన్ అంటే ఈ మూవీలో ఏదని చెప్పచ్చు? అర్థంగా ఇంటిలా మీకు బాగా ఛాలెంజింగ్ సీన్ అంటే? సీన్ అంటే సందిగ్ధం అంటే సెర్చింగ్ అనేది ఛాలెంజింగ్ సీన్. అది ఫైట్స్ కానీ సాంగ్ కానీ ఫైట్స్ చాలా అంటే చాలా డిఫికల్ట్ అయిపోయింది నాకైతే. చాలా కష్టమైంది. దెబ్బలు కూడా గట్టిగానే తగిలాయి. 2 ఫైట్లు గట్టిగానే తగిలాయి దెబ్బలు అయితే. ఓకే. ఎందుకంటే బురద ఫైట్ కదా అది కొంచెం. ఎందుకంటే బురద కాలు పెడితే దాదాపు సగం కాలు లోపలికి వెళ్ళిపోయేది. అలాంటి దాంట్లో ఫైట్ చేయాలని చాలా కష్టం అయిపోయింది దాంట్లో. ఓకే. క్రియేట్ చేసింది కాదు సార్, రియల్గా ఉన్నదే బురద. నేచురల్ చెరువు. ఆ బురద కింద అంటే ఆ బురదలో మేకలు గాచి పెంకులు అన్నీ ఉన్నాయి. అన్నీ గుచ్చుకున్నా కానీ దాన్ని ఫేస్ చేసి ఎక్కడ ఆక్కోకుండా కంటిన్యూ చేశారు ఫైట్. అర్జున్ గారు, మీకేం తగలలేదు దెబ్బలు? ఇది తగలేదండి, ట్రైన్ కదా ఫైట్లో జరిగాయి. తగిలే, మాకు కూడా దెబ్బలు తగిలే బాగానే. ఓకే. రైన్ ఫైట్ చేసాం కదా దాంట్లో. అంటే ఒక్కోసారి మిస్టేక్ జరుగుతుంటుంది కదా, మందం జరుగుతుంది వాళ్ళని జరుగుతుంది, తగులుతుంటాయి కామన్ అది. బట్ అంత ఎక్కువ కాదు. ఓకే. డైరెక్టర్ గారు, ఈ సినిమాలో ఏదైనా ప్రీవియస్ మూవీస్ కానీ తీసుకోవడం, ఏదైనా సీన్ రీక్రియేట్ చేయడం లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. అలాగే ఏదైనా మూవీ ఈ సీన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఒక మంచి స్టోరీ చెప్పాలని అనుకున్నాం, ఆడియన్స్ నచ్చే విధంగా. సో అదే విధంగా నెంబర్ ఆఫ్ స్టోరీస్కి లీడ్ క్యారెక్టరైజేషన్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ, ఈవెన్ అలాగే స్టోరీ బోర్ ఫీల్ రాకుండా ఉండేలాగా మేనేజ్ చేసుకుంటూ మంచి ట్విస్టులు అవి పెట్టి కొంచెం ఆ క్రిస్పీ అనేది క్రియేట్ చేసి సినిమాలు బాగుంటుంది. ఎవ్రీ సీన్ ఆడియన్ డైలమాలో పడతాడు, అరే ఏంటిది, వాట్ ఈస్ దిస్ అని. ఎవ్రీ సీన్ ఆడియన్స్ ఒక డైలమాలోకి వెళ్తారు కంపల్సరీ. సో ఆఫ్టర్ ఇంటర్వెల్ వాటన్నిటినీ కంక్లూజన్ ఇచ్చే విధానం కూడా చాలా చక్కగా వచ్చింది. సో ఆడియన్ ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా ఫస్ట్ లాస్ట్ వరకు కూడా అర్థం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. ఏదో సినిమా చూసాము, మ్యూజిక్ బాగుంది, లేకపోతే పాటలు బాగున్నాయి, రొమాంటిక్ సాంగ్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి అని ఎంజాయ్ చేయడం కాకుండా ఈ సినిమా కథ ఏంటి అనేది తను అన్వయించుకుంటూ తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. టైం తెలియకుండా ఎంజాయ్ చేస్తాడు ఖచ్చితంగా. వీళ్ళు ముగ్గురులో బాగా ఏదైనా సీన్కి ఎక్కువ రీటేక్లు తీసుకుంది కానీ ఎవరు ముగ్గురులో? రీటేకింగ్ అంటే ప్రాబబ్లీ రిపీట్ అవుతూనే వచ్చినాయి. అంటే ఎక్కువ బాగా అలాగంటే ఏం లేదు, స్పెసిఫిక్గా అయితే ఏం లేదు. స్పెసిఫిక్గా అంటే ఏం లేదు, అలాగేం లేదు. ఓకే. ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే డైరెక్టర్ గారికి మూవీ సెట్లో ఏది ఇస్తారు? ముగ్గురు చెప్పొచ్చు ఆన్సర్. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? Sorry? వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? On movie set. అర్థమైందా? అర్థమైంది. ఓకే ఓకే ఓకే. ఉంటుందో answer.
బ్రో కరెక్ట్గా అని చెప్పాను. చెప్పు ఆ, మీకు అనిపించింది చెప్పండి. అంటే బేసిక్ డైరెక్టర్ గారు గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి అన్నారు సినిమా రిలీజ్. సినిమాకి ఇస్తారు, మీరేమి ఇస్తారు ఒకవేళ ఇద్దాం అనుకుంటే సర్ప్రైజ్గా? సర్ప్రైజ్ ఎలా చెప్తారు మరి బయటికి? బ్రో చెప్పడానికి ఏముంది బ్రో? అలా చెప్పకూడదు కదా మరి. సర్ప్రైజ్ అన్న తర్వాత సర్ప్రైజ్ లోనే ఉంచాలి. సర్ప్రైజ్ అది పర్లా చెప్పిన తర్వాత ఇచ్చిన ప్రాబ్లం లేదు, లేదు. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సర్ప్రైజ్ అనేది దాచిపెట్టారు. అప్పుడు సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్ చేసి పక్కన పెడదాం, ఏమి ఇస్తారు మీరు అడిగినట్టే బ్రో. చెప్పండి బ్రో, చూసి చెప్పండి. పర్సన్ ఇస్తానని చెప్పండి. ఆ బైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను భయ్యా. ఎంతమంది పడ్డారా బండి వేసుకెళ్తే? చాలా మంది పడ్డారు. ఓ 10 దానికోసం మందా? ఆ బైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. 10 మంది పడ్డారా? ఇంచుమించు 10 మందితో దెబ్బలు తిన్నారా? అదే. మీరేం తిన్న వాళ్ళే తిన్నారు. అసలు మన దెబ్బలు తినే క్యారెక్టర్ కాదు అసలు అది. ఓకే, నేనందు వేరే వేరే విధంగానే. ఆ బైక్ ఇచ్చేద్దాం సార్కి. సార్గా బైక్ ఇచ్చేస్తారు. ఆయన పెట్టిన బైక్ ఆయనగా రిటర్న్ గిఫ్ట్. అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే అట్లా కొద్దిగా బాగుండాలి కదా. ఇఫ్ నాట్ అన్ యాక్ట్రెస్, వాట్ వుడ్ యూ బి? What if not actors? Maybe doctor. డాక్టర్. Because my parents wants to like कि मुझे डॉक्टर की पढ़ाई करनी चाहिए, डॉक्टर बनना चाहिए. So okay, but I choose a different field. ఓకే. So many patients are safe. So what? So many patients are safe. अच्छा. ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? నలుగురు చెప్పండి. Classic Telugu movie. I don't know which is the classic Telugu movie. డాక్టర్ గారు ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు బాగుంటుంది, చూపించే విధానం ఫ్యామిలీని నేను బాగా లైక్ చేస్తాను. అసలు బాగా లైక్ చేస్తారు. ఈ యాక్షన్లోకి వెళ్తే పోకిరి ఇప్పటికి ఒక 20-30 సార్లు చూసాను. పోకిరి సార్ అది క్లాసిక్. యాక్షన్ పరంగా వెళ్తే అందుకే ఫస్ట్ మెన్షన్ చేశాను. ఓకే, యాక్షన్ పరంగా వెళ్తే అంటే నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అయితే అది యాక్చువల్గా. ఓకే. సో ఆ పరంగా అయితే అది ఒక 20-30 సార్లు చూశాను. కానీ సో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అయితే మంచి అంటే ఈ సినిమాలో పురి గారి ప్రభావం డైలాగ్స్ వర్షన్ కానీ అలా ఏమైనా ఉంటుందా? సార్. కాపీ అయితే ఏం పట్టలేదు. ఆ కాపీ అని కాదు, ఒక ఆ మైండ్ సెట్కి తగ్గట్టు పోకిరి అన్నారు కాబట్టి అలాగనే అలా ఏం లేదు. ఏమన్నా ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? Which movie? Any movie. Any movie. Our movie, Sandigam only. Why we watching other movie? We are watching our movie only. है ना? ఓకే. నేను కంపల్సరీ 100 చూస్తా. 200 times. నేను 300 times చూస్తా మీకోసం కంపల్సరీ. అది మాత్రం. ఓకే. మ్యారీ, డేట్, ఫ్రెండ్. గివ్ 3 hero names. Marry, Date, friend. friend. Marry NTR. Okay, nice. And Nagarjuna obviously not because वो तो अभी ये है, but NTR and marry and what date NTR only. And friend is like సత్యాన్ని మర్చిపోయింది భయ్యా. क्या కామెంట్స్ అని వేసుకోకండి. అవును, ఎన్టీఆర్ గారు. क्या क्या ఓకే, కంటిన్యూ. ఫ్రెండ్ नहीं ఫ్రెండ్ friend अर्जुन. బైక్ అందుకనే. ఓకే. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? Sorry, బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? long drive. లాంగ్ డ్రైవ్. Yeah, I love long drive. ఓకే బ్రో, నాకు अभी అర్థమైంది गाड़ी బ్రో. मेरी. ఓకే. 3 emojis 3 minutes. that describe these 3 guys best. A symbol expressions also. It's a difficult question. బ్రో ఆ ఎమోజెస్ పెట్టి చూపించాలి మీ ముగ్గురికి. తను 3 emojis ముగ్గురికి, డైరెక్టర్కి అండ్ ఇద్దరికి. 3 images of Sark expression or emojis, like what? 3 emojis బ్రో. ఏంటంటే ఆ ఎమోజ్ ఏది ఇస్తారో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి చూపించాలి. ఆ సింబల్ ఇప్పుడు హార్ట్ అయితే హార్ట్, స్మైల్ అయితే అలాగా. Oh, okay, okay, okay. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా ఎక్కువ.
first so మీకు రకరకాల ఎమోజీలు వచ్చేస్తున్నాయి. అవన్నీ చెప్పలేదు. ఓకే, it's a very difficult question, yeah. సింపుల్ గానే చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఎమోజీ, ఆ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు లాఫింగ్ అయితే డల్, అయితే డల్, కన్ఫ్యూజన్ అయితే సంథింగ్, ఏదో ఒకటి సంథింగ్. That laughing, ha ha ha, for him. బేసిక్గా దయ్యాలు వర్కౌట్ అవుతారు. ఓకే, నైస్. And first sir, ఓకే, బైక్ ఇరికే, లవ్ ఇరికే బ్రో. and for Arjun, how is it? Thank you emoji. వినమ్రత. మన 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 స్టైల్. That's like వినమ్రత, means వినమ్రత. nirmanmata. ఏదైనా డైలాగ్స్? Kya? యూ హ్యావ్ ఎనీ తెలుగు డైలాగ్స్? నో. No. వచ్చి చెప్పడం. Yaad, हाँ, పుష్ప. You tell me, I'll copy. याद नहीं है अभी इसलिए. So I know only one dialogue. అర్థమైందా? 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 ఓకే. ఏడ దొరికింది సంతరా ఇది? అన్న అంటుంది, ముద్ద అంటుంది. క్యా బోలా? అయ్యో కష్టం. ప్రాక్టికల్ అని చెప్పాను కదా అన్న, మీకు అర్థమైంది కదా. అరే ఏడ దొరికింది సంతరా ఇది? అన్న అంటుంది, ముద్ద అంటుంది. इतना फास्ट बोलोगे तो नहीं आएगा. ఓకే, ఏడ क्या? ఏడ యాడ దొరికిన దొరికిన సంతరా ఇది? సంత్రేది అన్న అంటుంది, ముద్ద అంటుంది. అన్న అంటేనే ముందంటే ఓకే ఓకే, ఇంకా ఆపండి ఆపండి. ఓకే ఓకే, నైస్. ఓకే, స్టార్ట్ అయింది భయ్యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతసేపు మీ వాల్యూ టైం నాకు ఇచ్చారు, ఆ డైలాగ్ కూడా చెప్పించారు. ఆ డైలాగ్ విన్నా పోయాను కానీ. ఓకే, మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.